అది ఎండలతో ఎండుతున్న ఎండాకాలం. అప్పుడే నాని అన్న హిట్ 3తో హిట్ కొట్టాడు. ఇంకా మెల్లా టీఎఫ్ఐలో కూడా మంచి సినిమాస్ వస్తున్నాయి అన్నప్పుడు వచ్చిందయ్యా ఒక కళాఖండం. మామూలు రాడ్ కాదు, రాడ్కే రాడ్. ఏమిటది? నాకే బతుకొద్దు. ఇది ఎంత లౌడాలో సినిమా అంటే దీన్ని ఫాదర్లీ ఎమోషన్ అంటే తండ్రి గురించి, తండ్రి ప్రేమ గురించి తెలియజేయాలని ఇస్తారు. సినిమా అన్నాక తండ్రి ప్రేమ ఒక్కటే చూపిస్తే సరిపోదు కదా, మిగతా యాంగిల్స్ అన్ని మొడ్డ కొడిపారు. సో ఇప్పుడు నేను ఈ ఎరెహుక్ సినిమాని నా స్టైల్లో రోస్ట్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఇద్దరు అన్యోన్య దంపతులు ఉంటారు. కానీ పాపం ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళకి పిల్లలు పుట్టారు. అప్పుడే ఈ గొర్రె వెంట్రుకల గున్నారావుకి ఒక గుడ్ న్యూస్ వస్తుంది. అదే ఈ గున్నారావు వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ సమాజం ఊరుకోదు కదా, అక్కడున్న ఎరెహుక్ ప్రజలు గున్నారావుని ట్రోల్ చేస్తారు. ఏం గున్నారావు 60s లోనే 6 కొట్టేశావు, మాకు ఆ చిట్క చెప్తే మేము కూడా 6ల మీద 6లు కొట్టేస్తాంగా. అయితే నన్ను కాదు, పక్కింటి వెంకట్రావు నాడే అని. అంటే ఇక్కడుంటే వాళ్ళ బిడ్డకి సేఫ్ కాదని గున్నారావు వాళ్ళ వైఫ్ తో వేరే ఊరు వెళ్ళిపోతాడు. అలా దారి మధ్యలోనే వాళ్ళ వైఫ్ డెలివరీ అయిపోతుంది. ఈ కశ్మీర్ గాడు కూడా బయటకు వస్తాడు, కానీ పాపం ఈమె చచ్చిపోతుంది. ఇంకా పుట్టిన పిల్లోడు ఫ్లాష్ మ్యాన్ లా అప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తా ఉంటాడు. ఇప్పుడే ఒక క్రింజ్ ఫైట్ ఉంటది భయ్య. ఈ ఫైట్ లో వీళ్ళు కొట్టుకుంటారో లేదో గానీ ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది, రీజన్ ఏంటో అని మీకు తెలిస్తే మీ మైండ్ మింగేస్తుంది. ఈ చిరుగోజగాడు కాలేజ్ అన్నాక గొడవలు ఉండాలి, నేను మెమరీస్ నింపుకోవాలని చెప్పి గొడవ స్టార్ట్ చేస్తాడు. అన్న ఇప్పుడు మనకుత మనమేనా, ఒక్కసారి వేరే వాళ్ళతో దెంగించుకుందాం. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన అని చెప్పి గొడవ కాదు సబ్వే సర్ఫేస్ ఆడతాడు. లేకపోతే దున్నపోతులు అంతమంది ఉన్నా ఒక్కరు విని పట్టుకోలేకపోతారు. తర్వాత యూట్యూబ్ లో ఉండాల్సిన ఏ జనరేటెడ్ వీడియో సాంగ్ ఈ సినిమాలోకి వస్తుంది. ఇంకా తర్వాత సీన్ ఉంటది. ఆ సీన్ చూసాక మీ మైండ్ మీ వట్టకాలతో మింగించుకొని చచ్చిపోతుంది. ఈ కశ్మీర్ వాడు ముగ్గురు ఎరుపుగ్గాలకి ఆఫర్ లెటర్ ఇచ్చి మీరు నా ఫ్రెండ్స్ గా సెలెక్ట్ అయ్యారని చెప్తాడు. రే నేనే పెద్ద ఎరుపుక అనుకుంటే మీరు ముగ్గురు నాకన్నా పెద్ద ఎరుపుకులా ఉన్నారు. మీరు ఇప్పటి నుంచి నా ఫ్రెండ్స్ రా. ఫ్రెండ్స్ గా సెలెక్ట్ అయ్యారని ఆఫర్ లెటర్ పంపించడం ఏంట్రా? అనిపించిన తప్పలేదు. పోనీ వీళ్ళు ముగ్గురైనా వీడు పెద్ద కొండెరుపుకులా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోవచ్చుగా, అట్లా వెళ్ళిపోరు. మనుషులు చెత్త బతుకులు. ఇప్పుడే కశ్మీర్ వాడు వన్ ముగ్గలో ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఈ దరిద్రంలో ఇంకో దరిద్రమా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ కశ్మీర్ అండ్ డాడీ అదే మన గున్నారావు లేక పొలంలో విత్తనం పడ్డది కదా, అందుకే ఈ కశ్మీర్ అని బొమ్మరిలలో ప్రకాష్ రాజ్ లాగా చాలా గారాభంగా పెంచాడు. కానీ ఈ పీపీ గాడు జనరేషన్ గ్యాప్ వల్ల చిన్నప్పటి నుంచి నాకు మెమరీస్ లేవు, అందుకే మిమ్మల్ని ఫ్రెండ్స్ గా ఓపెన్ చేశా అని అంటాడు. వీని లౌడాలో ఫ్లాష్ బ్యాక్ ని ఈ ముగ్గురు ఎరుపుగ్గాలు నీకు నీ మెమరీస్ అన్ని ఇస్తామని చెప్పి వీనికి కనెక్ట్ అవుతారు. ఎర్రిపు పులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. తర్వాత ఇంకేముంటది, ఈ కశ్మీర్ ఆడు అడవిలో నుంచి తప్పిపోయి వచ్చిన గాడ్జిల్లా గాన్లా వీళ్ళతో మెమరీస్ అని పేరు చెప్పి అన్ని లేఖి పనులు చేపిస్తా ఉంటాడు. చాలా పాపం రా. అలా ఒక లేఖి పనిలో ఒక నాటు నిప్పి కనిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ నడక. వీడు ఆ నిబ్బి కోసం వేరే క్లాస్ కి వెళ్ళి కూర్చుంటాడు, కానీ టీచర్ వీని లేపి దెంగుద్ది. కానీ వీడు ఏడికి వెళ్ళిన పెంట చేయడం అలవాటే కదా, వీడు కూడా అదే రిపీట్. మేడం లైఫ్ అన్నాక కోణంలో చిన్నగా ఉంటది, ఓయరంలో పెద్దగా ఉండదు, ఉన్నట్టేమోనే కొట్టుకుంటా ఉండాలి. అలా కాదురా ఎరుపు కూడా.
వీడి రోతకి ఇప్పటికే నిబ్బి కోపంలో ఉన్న వీడు అయితే వెళ్ళి సంకనాకు రే వతీష్, లైఫ్ అన్నాక ఒక గోల్ ఉండాలి. 5 o'clock కి లేచి యోగా చేసి కాలేజ్ కి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి ఎప్పుడు కష్టపడాలిరా. నీలా కొట్టుకోవద్దు. పోయి కొట్టుకుంటా. మార్రా 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 మాక్యాలోడే. మామ కొన్ని సినిమాల్లో హీరోలకు సిగ్నేచర్ పోజ్ ఉంటది. ఈ సినిమాలో వీనికి కూడా ఒక సిగ్నేచర్ పోజ్ ఉంటది. వీనిలో ఉన్న ఎరుపుక్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇలా చిట్కలు వేస్తాడు. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. తర్వాత ఈ కశ్మీర్ ఆడు ఈ బంటి అని టాపర్ వేస్తాడు. వీడే అవ్వచ్చుగా, అలా అవ్వడు. ఎందుకు? ఎందుకంటే హీజ్ ఎరుపుక్. ఇంకా ఈ నిబ్బి వీడు ఎరుపుక్ అయినా వీళ్ళ మ్యాటర్ ఉందని తెలిసి మన ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దామని అంటది. కానీ మన ఓన్ గురించి తెలిసిందే కదా. నీకన్నా పెచ్చపూకోడు ఎవ్వడు ఉండడు. హే, నాకు అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ లా తొడలంటే చాలా ఇష్టం. నువ్వు తొడలు కనిపించేలా ఒక డ్రెస్ వేసుకొని ఫేర్వెల్కి రా, అప్పుడు చూద్దాం. నువ్వు మనిషి లేకపోతే మాట రోగానిరా నువ్వు. దరిద్రం ఏంటంటే ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు కలిసి వేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావురా? అంటే డ్యూయట్ సాంగ్ వేసుకుంటారు. బుట్ట మీద బుట్ట పెట్టి యేసు, ఓహో బుట్టాలమ్మ నేనే పోతే బావయ్య. ఇంకా వీళ్ళ ఇంజనీరింగ్ అయిపోతుంది. తర్వాత గున్నారావు కశ్మీర్ అని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకుని వస్తాడు. కానీ వీనికి గుద్దలో కొండె పురుగులు జరుగుతాయి కదా. అవును. మళ్ళీ మెమరీస్ లౌడా వడ్డకాయ అని చెప్పి హీరోయిన్ ఉన్న ఆఫీస్ కి ఇంటర్వ్యూకి వెళ్తాడు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. పోనీ వెళ్ళినోడు ఇంటర్వ్యూ వేసుకుని మళ్ళీ రావచ్చు కదా. మళ్ళీ అక్కడ పెంట చేస్తాడు. ఇప్పుడే న్యూ క్యారెక్టర్ ఎంట్రీ ఉంటది. ఈమె ఆ ఆఫీస్ కి హెడ్. ఈమె చాలా స్ట్రిక్ట్, అన్ని టైంకి అయిపోవాలి, లేకపోతే ఈ కశ్మీర్యాన్ని ఆ మహాతల్లి వస్తుందని చెప్పి లిఫ్ట్ లో నుంచి పొమ్మంటారు. కాదు, ఎల్దెంగుతారు. నువ్వు ఎరుపుకోవా? అవును, ఎరుపుకునే. దెంగెరా ఫోకా. ఇంకా కశ్మీర్యానికి గుద్దలో మండి ప్రతి ఫ్లోర్ కి వెళ్ళి లిఫ్ట్ బటన్ ని చేంజ్ చేస్తా ఉంటాడు. ఎందుకు? హీజ్ ఎరుపుక్. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినాక ఆ కంపెనీ సీఈఓ వీని సెలెక్ట్ చేస్తాడు. ఎందుకు? హీజ్ ఆల్సో ఎరుపుక్. నాకు వరల్డ్లోనే నంబర్ 1 ఎరుపుకుల కంపెనీ చేయాలనుంది. దానికి నీలాంటి ఎరుపుకులే అవసరం ఉంది. ఎంతైనా ఒక ఎరుపుకి ఇంకొక ఎరుపుకు వాదిని అర్థం చేసుకోగలడు. ఈ కశ్మీర్ యార్డ్ సెలెక్ట్ అయినప్పటికీ వీడు చేసిన మొగ్గలో పనికి ఆ శివగామి వీడిని డిమోట్ చేయించి ఆఫీస్ లో పైకి రాకుండా చేస్తుంది. తర్వాత చేసేదేమీ లేక వీడు ఆ శివగామిని, మేడం నేను యాక్చువల్గా మంచోడినే, కానీ ఒక్కొక్కసారి మైండ్ తెంగి ఎరుపుకులా బిహేవ్ చేస్తా ఉంటాను. సారీ. నువ్వెన్ని చెప్పినా నీ బట్టలు ఉడకావు ఇక్కడ. నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండి ముసలోలో ముద్దవుడు. తర్వాత ఈ లౌడేగాడు ఈ ఎడ్డి ముఖం దాన్ని సీఈఓగా అపాయింట్ చేస్తాడు. ఎందుకంటే ఇది వీని కూతురు కాబట్టి. నాకెప్పటి నుంచో ఒక కోరిక ఉంది. మాల్దీవ్స్ లో బిక్నీలు వేసుకున్న అమ్మాయిలతో మసాజ్ చేయించుకోవాలని. ఇప్పుడే ఫ్లైట్స్, హోటల్స్ డిస్కౌంట్ లో ఉన్నాయి. ఇప్పుడు నా కంపెనీకి నా కూతురు ఎడ్డి ముఖంని సీఈఓ అవుతుంది. తర్వాత కశ్మీర్యానికి తిప్పించుకునేదాకా సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. మళ్ళీ ఒక టాపిక్ తో మళ్ళీ మింగించుకోవడానికి మళ్ళీ వస్తాడు. వస్తే ఎడ్డి ముఖం దాన. విజయనగరం అనే ఊర్లో మన కంపెనీ నుంచి వెళ్లే డొనేషన్స్ ని ఎవరో ముసలి ముడ్డాలకి ఇవ్వకుండా తీసుకుంటున్నారు. వెంటనే వెళ్ళి చెక్ చేయాలి లమ్ముడి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. తెంగేరా బోసుడికే. ఎన్ని 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 సార్లు మింగించుకుంటావురా? సిగ్గులేదురా? మామ వీడియో ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకో ఎత్తు. మీరు మీ ముగ్గని గట్టిగా పట్టుకొని వీడియోని చూడండి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఒక ముగ్గలో ఫ్లాష్ బ్యాక్ రాబోతుంది. అలా చూడకపోతే అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను? ఫ్లాష్ బ్యాక్. ఈ ఎడ్డి ముఖంది మన కశ్మీర్ అని అక్కంట.
మన గున్నారావుకి కశ్మీర్ దానికంటే ముందే ఒక కూతురు పుట్టింది. అదే ఈ ఎడ్డి ముఖంది. దీనికి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటది. గున్నారావు దగ్గర ఆపరేషన్ చేయించడానికి డబ్బులుండే. వీని దగ్గర ఉంటే ఈమె బతకడం కష్టమని ఈ ఎడ్డి ముఖం దాన్ని ఈ లభ్యానికి పెంచుకోమని ఇచ్చేస్తాడు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇదేం వట్టలు పిసికిన ఫ్లాష్ బ్యాక్ రా. అదే మన పార్క్ లో దొరికిన కుక్క పిల్లారా పెంచుకోమని ఇచ్చేయడానికి. ఈ వట్టలు పిసికిన ఫ్లాష్ బ్యాక్ ఇన్నాక కశ్మీర్యానికి గున్నారావు మీద ప్రేమ పొంగిపోతుంది. ఎలాగైనా గున్నారావుని ఎడ్డి ముఖం దాన్ని కలపాలని డిసైడ్ అవుతాడు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. అందుకే లక్కుటి గాన్ని ఒక ప్రాజెక్ట్ పైన అందరినీ విజయనగరం పంపించమని చెప్తాడు. ఎందుకు? ఎందుకంటే ఈ సినిమాలలో ఉండే పూకులో సింపతి గురించి తెలిసిందే కదా. ఆమె చిన్నప్పుడు పెరిగిన ఊరికి వెళ్తే తనలో ఉన్న ఫీలింగ్స్ వరద బాధితులో బయటికి వచ్చి గున్నారావు మీద ప్రేమ పొంగిపోతాని విజయనగరం ఊరికి పంపిస్తారు. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇంకా తర్వాత సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. లిటరల్లీ ఒక 20 minutes వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఆడ ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఈ మహాతల్లేమో తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటా ఉంటది. అయితే వెళ్ళి ఈ చిరుగోదాడు అప్డేట్ అని పాట ఆడుకుంటా పాత నోకియా ఫోన్లో అప్డేట్ వచ్చినా తెలియని ముసలోళ్ళని అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఈ రోత సినిమాలు అన్నాక ఇంకా రోత చేయడానికి ఒక గొట్టంగాడు ఉంటాడు. స్టార్టింగ్ లో ఈ ఊరికొచ్చే డొనేషన్స్ అన్ని ఒక నాకేస్తున్నాడు అని చెప్పానుగా, ఆ పీపీ గాడు వీడే. ఓ దట్టెరిపూకా, ఐ థింక్ అనదర్ ఎరిపూక్. తర్వాత ఈ పీపీ గాడు ఆ ఎడ్డి ముఖం దానిపైన అటాక్ చేస్తాడు. ఇంకా కశ్మీర్ ఆడు గుద్దలో గులాబ్ జామున్ ఇరికిన ఎక్స్ప్రెషన్స్ తో వట్టలు పిసికిన డైలాగ్స్ తో వాళ్ళందరినీ కొట్టి ఈ వట్టేశానికి వార్నింగ్ ఇస్తాడు. అరే నువ్వు పిచ్చి పువ్వు అయితే నేను ఎర్ర పువ్వుకుని రా. నువ్వు ఎవరితోనైనా పెట్టుకో, నాలాంటి ఎర్ర పువ్వులతో పెట్టుకోకు. ఇదంతా ఈ పీపీ గాడు ఒక్కడే చేయట్లేదు, వీంతో ఒక కొండేరు పువ్వుగాడు చేయిస్తున్నాడు. ఇంతకీ ఎవరా మహానుభావుడు? అది వీడే. నువ్వు ఎర్ర పువ్వులేగానే కొత్త ముయ్య. వీనికి సీఈఓ అవ్వాలని ఉంటుంది, కానీ ఎడ్డి ముఖం దాన్ని సీఈఓ చేస్తుండ్రు కాబట్టి వీనికి గుద్దెలో మండి వీని కంపెనీకి వీడే బొక్క పెట్టాలని చూస్తాడు. మామాస్, మీరు ఇక్కడి దాకా వీడియోని చూస్తుంటే నీకంటే తోపెవడు లేడిక్కడ. కానీ దయచేసి ఇప్పుడే వెళ్ళిపోండి. ఎందుకు? ఎందుకంటే ఈ సినిమా క్లైమాక్స్ ఉండదు భయ్యా, నా భూతో నా భవిష్యత్తు. గుద్ద మూసుకొని ఎప్పుడా బోసువీకే శంకనాకి పోండి. తర్వాత కశ్మీర్యానికి బ్యాడ్ న్యూస్ వస్తుంది. గున్నారావుకి అల్జీమర్స్ ఉంటది, అంటే మతిమరుపు రోగం. వీనికి వచ్చిన అల్జీమర్స్ గజనీ సినిమాలో సూర్య కూడా వచ్చిండది. ఎందుకంటే ఫోన్ లేకుండానే ఫోన్ మాట్లాడుతున్నాడు, అంతే ఎర్రపూకిడు. ఎలాగో కశ్మీర్ ఆడు కింద మీద పడి వీళ్ళిద్దరిని కలుపుతాడు. కానీ గున్నారావు వాళ్ళ కూతుర్ని గుర్తుపట్టినప్పటికీ వీళ్ళిద్దరిని కలిపిన వాళ్ళ కొడుకుని మర్చిపోతాడు. నేను ఎర్రపుకుని కన్న కొడుకుని మర్చిపోవడం ఏంట్రా?